ఎక్కడ దోచుకుందామా, ఎవరి దగ్గర కమిషన్ తెచ్చుకుందామా, ఎక్కడి నుంచి ఆస్తులు కొనుక్కుందామా, ఈ పని తప్పితే వేరే పని లేదు. ప్రజలకు ఏం చేద్దామని లేదు. ఇవాళ బందర్లో కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే నా మాట వినే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలం పొందిన ప్రతి పేదవారికి కూడా ధైర్యం చెప్తున్నా, దమ్ముగా చెప్తున్నా, ఇది వాస్తవం. ఎవడో భయపడాల్సిన పని లేదు. మీకు ఇచ్చిన ప్లాట్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్లాట్లో నుంచోబెట్టి జియో ట్యాగింగ్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు పట్టా ఇచ్చారు. ఈ బుడబొక్కల ఎమ్మెల్యేలు కాదు, ఈ పనికిరాని మంత్రులు కాదు, నారా చంద్రబాబు నాయుడు తలుచుకున్నా కూడా ఏమీ చేయలేడు. ఎవడ ప్లాట్ని క్యాన్సిల్ చేయలేడు. ఎవడ ప్లాట్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 31 లక్షల పట్టాల్లో ఏ పట్టాని క్యాన్సిల్ చేయగలిగే సత్తా ఎవరికి లేదు. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి మనకి. మీ ప్లాట్లని జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పాడు. ఎవడి వల్ల కాదు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయటం. రిజిస్టర్ అయిన పట్టాని క్యాన్సిల్ చేసి చంద్రబాబుకి లేదు. అట్లాంటిది ఈ తోందం మంత్రులు ఎమ్మెల్యేలకు ఉందా? రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరికన్నా? ధైర్యంగా బతకండి పేదోళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టా తీసుకున్నాడు ఎవడైనా సరే. ఇవాళ ఇళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు. మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయినాయి. మాకు మళ్ళీ ఒక 2.5 ఏళ్ళు అయిపోతే జగన్ వస్తాడు. మళ్ళీ రేటు పెంచి మీకు లోన్ ఇస్తాడు. ఖచ్చితంగా మనం ఇల్లు కట్టుకుందాం. మీ సొంత ఇంట్లో మీ కళ చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనే మీ కళ జగన్మోహన్ రెడ్డి వచ్చి తీరుస్తాడు. మీ స్థలాన్ని అమ్ముకోబాకండి. ఎన్ని కష్టాలు వచ్చినా పళ్ళ బేగున దాన్ని అట్టి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ దుర్మార్గులు ఆపిన ఇళ్లని జగన్ వచ్చి మళ్ళీ మీ చేత కట్టిస్తాడు. ఈ ఇంట్లో మీతో గృహప్రవేశం చేయిస్తాడు. మీ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తాడు. మీ ఇంటికి నీళ్లు ఇప్పిస్తాడు, మంచినీళ్ళు ఇప్పిస్తాడు. మెల్లగా రోడ్లు కూడా వేయిస్తాడని చెప్పనేది ధైర్యంతో మీరు జీవించమని చెప్పని మీ అందరినీ కూడా చెప్తూ మరొకసారి బంధువులకు కూడా చెప్తున్నా, ఇటువంటి చేతగాని మంత్రులకి ఏమి ఊడేలేదు. మాటలకి చింతకాయలే రాలవు. ఈ జగనన్న కాలనీలో పట్టాలు ఇతని వల్ల అవుద్దా? ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ముగా అండగా నేను ఉంటాం. బందర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టా తీసుకున్న ప్రతి పేదవాడికి అండగా పేరుని కృష్ణమూర్తి ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కోర్టుకి వేద్దాం, ప్లేడర్లను మేము పెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది ప్లేడర్లని. హైకోర్టుకి వేద్దాం. ఎవడైతే తప్పుడుతనంగా ఈ పట్టా క్యాన్సిల్ చేయటానికి ప్రయత్నం చేశాడో వాళ్ళందరినీ కూడా కోర్టుకి ఈడుద్దామని చెప్పిన కూడా పేదవారందరికీ కూడా ధైర్యం చెప్తూ ఇవాళ నేను అడుగుతున్నా, జిల్లా కలెక్టర్ గారు చంద్రబాబు మాటలని, కొల్లురావు మాటలని మీరు రుద్రవరం టిట్కోలో వెళ్ళి ఆడంబరంగా ఆటహాసంగా మీరు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవాళ ఒక్కడన్నా ఉంటున్నాడా? ఎంక్వైరీ చేయండి కలెక్టర్ గారు, ఎంక్వైరీ చేయండి. ఆ టిట్కో ఇళ్ళు కట్టిందేమో చెరువులో టిట్కో ఇళ్ళు కట్టారా? వాటర్ బాడీలో కట్టకూడదా? టిట్కో ఇళ్ళు కట్టి మొదలెట్టించారా? మొదలెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేయించాడా? 2 ఏళ్ల నుంచి వాటికి మంచి కనెక్షన్లు ఇవ్వరా? కరెంట్ కనెక్షన్లు ఇవ్వా? దాంట్లో వైర్లు ఇవ్వా? రుద్రవరంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ళకి ఆటహాసంగా ప్రారంభోత్సవాలు చేశారు, గృహప్రవేశాలు అన్నారు, డబ్బాలు కొట్టుకున్నారు. ఏమైంది? ఒక్కడి కాపురం ఎందుకు ఉండట్లేదు? జాస ఉండదా? జాస లేకపోగా కలెక్టర్ గారు మంత్రులు ఈ రకంగా దిగజారుతున్నారు, ఎమ్మెల్యేలు ఈ రకంగా దిగజారుతున్నారు. వాళ్ళ కార్యకర్తలకి అప్పచెప్పి వాటిలో డబ్బులు, ఫ్లాట్ అమ్మితే డబ్బులు, ఫ్లాట్ ఇస్తే డబ్బులు. ఎట్లా ఉందంటే ఏదోవరకు ఏదో ఉండేది, నుంచుంటే తన్ను కూర్చుంటే తన్నని రాజుల దగ్గర. కానీ ఇవాళ ఈ నయా రాజులు జనంకి మాయ మాటలు చెప్పి ఓటేయించుకున్నటువంటి ఈ నయా ప్రభువులు నుంచుంటే రూపాయి, కూర్చుంటే రూపాయి, వంగుంటే రూపాయి, పొడుగుంటే రూపాయి లేదే చచ్చిపోతున్నారు వీళ్ళు. మీరన్నా చూడండి కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, బాలాజీ గారు, మీరే శంకుస్తే మీరే ప్రారంభోత్సవం చేశారు. ఒక్క కాపురం లేదు అక్కడ, ఒక్కడ మనిషి ఉంటలా, గుక్కి నీళ్ళు లేవు, కరెంట్ లేదు, డ్రైన్లు బయటికి వెళ్ళవు. మరి ఎట్లా ఉంటారు? మీరు ఎలా ప్రారంభోత్సవం చేశారు కలెక్టర్ గారు? కనీసం వాళ్ళ తప్పుడు మాటలని ఐఏఎస్కి విలువ తగ్గిపోతుంది బాలాజీ గారు, విలువ తగ్గిపోతుంది. కాబట్టి తక్షణమే మీరు ప్రారంభోత్సవాలు చేసి ఆడంబరంగా అట్టాసంగా డప్పు కొట్టుకున్నటువంటి ప్రభుత్వం డప్పు కొట్టినటువంటి
మీ అంతరాత్మ మేరకు బాలాజీ గారు ఐఏఎస్ పక్కన పడేయండి, ఒక బాలాజీగా, ఒక సామాన్య కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక ఉత్తమమైన మనిషిగా మీరు ఆ టిట్కో ఇళ్లలో మనుషులు చేరటాకి, కాపురాలు ఉంటాకి, పేదవాడి కళ, సొంత ఇంట్లో ఒక్కరోజన్నా బతకాలనే కళ, అవన్నీ బాగు చేయించి తక్షణం మీరు చర్యలు తీసుకోమని చెప్పని బాలాజీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నారు.